చారిత్రార్థమేవ నాణ్యేన కామరూపేణ హేతునా వనితామనుగచ్చామి క్షమేతాం మమ పాలన. పుత్రుని కోరి మాత్రమే ఇతర ప్రేరణను విడిచి వనితను చేరుతున్నాను. ఇతరమైన కామరూపమైన ప్రవృత్తికి గాని వృద్ధికి గాని కానీయక పొందనీయక నా ప్రవర్తనను పాలన చేసుకొనుటను మీరిరువురు ఓర్చుకుందురుగాక. ఇదమిదం మమ నమస్కారః. ఇదే నా నమస్కారం. నా వినయమును పలికించుకుని ఒదిగి ఉంటున్నాను. సూతే కామవిహీనాత్ర వనితా సృజగర్భం చ తద్గృహాన సృష్టం నూనం భూమిర్యథా ప్రసూతం చ యత్. వనిత కామము లేనిదిగా శిశువును ప్రసవిస్తున్నట్లు పురుషుడా కామవిహీనమై వనిత యందు గర్భమును విడువుము. ప్రసవించిన శిశువును భూమి నిశ్చలంగా గ్రహిస్తున్నట్లు వనిత నీలో విడిచిన గర్భమును కామరహితమై నిశ్చలంగా తీసుకొను. నీకియ్యబోతున్న గర్భము యొక్క జీవుడు తన పరిమితపు సంస్కారం చేత పీడింపబడుతున్నాడు. మన ఇరువురిది కామావేశపు ప్రవర్తనే అయితే ఆ జీవుడు పుండు మీద కారం చల్లినట్లు ఇంకా పిసుకబడి పీడింపబడతాడు. అవును, ఇది ఆ జీవునికి మనం కలిగించబోవు హింస అవుతుంది. అంతేకాదు, కామావేశపు చెంచలలో మనకు కూడా ఆధ్యాత్మికపు గ్రాహ్యం లేనిదై మరణ స్వరూపము గతి అవుతుంది. అప్పుడు మనది మరణించిన ప్రక్రియయై అట్టి ప్రక్రియనే అభ్యాసం చేసిన వారవుతాం. అవును, ఇది పూర్తిగా హింసాకాండే అవుతుంది. హింసాకాండను తప్పించి చేతిలో అందించినట్లు కామరహితంగా గర్భముని ఇస్తారు. తీసుకో. ఇందుకు తగిన కామ నిగ్రహపు కట్టుబాట్లు ఆచరిస్తాను. సహకరించు. దాన ప్రతిగ్రహీతకు నమస్కరించి దానం చేయుట ఆధ్యాత్మికంగా ఇడిగిడి సంప్రదాయపు సంస్కారం. దాన ప్రతిగ్రహీతకిదే నమస్కారం. ఈ మాటలు ధార్మికంగా ఉన్నాయి. నేను కూడా హింసాకాండను తప్పించి చేతితో అందించిన దారిని చేతిలోకి తీసుకున్నట్లు కామరహితనై గర్భమును తీసుకుంటాను. ఇందుకు తగిన కామ నిగ్రహపు కట్టుబాట్లను ఆచరిస్తాను. సహకరించి ఆధ్యాత్మికంగా ఎదుగుతాను. సరైన ఆచరణకు సహకారం ఈ విధంగా దొరకుట సాధన ధర్మానికిని సాధకుల ఆచరణ ధర్మానికిని ఆదర్శనం. నా సాధన ధన్యమైంది. నా జీవనం ప్రాణధారణ అయింది. జీవోద్ధరణ అనేది సృష్టి యొక్క ఉద్యమంలో సృష్టి అంశములుగా పవిత్రంగా ప్రవర్తిద్దాం. సృష్టిలో లేని కామ ఆవేశమును ఆరోపణ చేసుకొనుటను విడిచి సృష్టి యొక్క పవిత్రతను అనుసరిస్తాం. కాపాడుదాం. ఇరువురం చలించని ఆత్మభావమును కొలుచుకొనే కొలతామానం కలవారు. మన ప్రవర్తన ఈ మానవును కొరతను చెదరగొట్టకూడదు.
ప్రవృత్త్యా విపరీతో యత్ భవేత్ తస్యాః నివృత్తయే జ్ఞానదీప్త్యా త్వతిష్ఠానః సంస్కారోత్ నిజాంతరే. గర్భధాన సమయంలో ఏదైనా ప్రవృత్తి వలన విపరీతం జరిగి ఉంటే ఆ దోష నివృత్తి కొరకు ధ్యాన దీప్తిని ప్రసాదించి నిజాంతర్గతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గంలో అధిష్టానం మమ్ములను సంస్కరించుగాక. నిజాంతర్గత అధిష్టానాయ ఇదం నమః. నిజాంతర్గతమైన అధిష్టాన సమృద్ధి కొరకు ఒదిగి ఉండి పరకలించుకుంటాం.